నమస్తే, ఏబీ నాంధ్ర యూత్కి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు సినిమా రంగంలో దర్శకురాలు నందిని రెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే స్త్రీ అస్తిత్వాన్ని పెంపొందింపజేసే సినిమాలు తీయటంలో ఆవిడ ఒక దిట్ట. ఆవిడ తాజా సినిమా మా ఇంటి బంగారం కూడా దానికి నిదర్శనం. సమంత మెయిన్ రోల్ పోషించిన ఈ సినిమా ఈ నెల 19వ తారీఖున ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా గురించి, తన కెరియర్ గురించి నందిని రెడ్డి గారు ఏం చెప్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక ట్రైలర్తోనే మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సార్. నిజంగా అండి, మా ఇంటి బంగారం సమంత ఆ ట్రైలర్ వచ్చేంత వరకు ఒక బజ్ అనేది లేదు. సమంత ప్రొడ్యూసర్ అని విన్నా కూడా వన్స్ ఎప్పుడైతే ట్రయల్ వచ్చిందో అప్పటి వరకు ఓకే చూద్దాం అన్న ఇదంతా ఒక ట్రైలర్తో మొత్తం పోయింది సార్. కంప్లీట్గా ఒక టైటిల్ ఎలాంటి పాజిటివ్ బజ్ అయితే వచ్చిందో సినిమా మీద కూడా అలాంటి పాజిటివ్ బజ్ ఈ ట్రైలర్తో వచ్చింది సార్. దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? సార్ డెఫినెట్గా అంతవరకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి కూడా ఆడియన్స్కి తెలియదు. అదే ఓకే మా ఇంటి బంగారం ఏదో ఫ్యామిలీ అలా ఉంది టైటిల్. ప్లస్ నేను సమంత సినిమా చేసి 5 ఏళ్ళు అయింది. సరే వాడికి గుర్తులు కూడా లేదు. అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో. కానీ ఎప్పుడైనా ఒక కాంబినేషన్, ఒక స్టార్ హీరోస్ ఇట్లా కాంబినేషన్ మీద ఎక్సైట్మెంట్ వస్తుంది సార్. మీకు టీజర్, ట్రైలర్, పోస్టర్ వచ్చే ముందు దాని మీదే బిల్డ్ అవుతుంది. సో మేము కూడా వీఆర్ ష్యూర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఆ టీజర్, ట్రైలర్ అనేదే బ్యాంక్ క్రియేట్ చేయాలనేది మా థాట్. అందుకే మా ఫస్ట్ టీజర్ కూడా ఆల్మోస్ట్ 2 minutes ప్లస్ ఉండింది. సో అది తెలిసే పెట్టాను సార్. సో ఇట్ వాజ్ అసలు బంగారం అంటేనే జనరల్గా సొసైటీలో బంగారం అనే మాట అందరూ వాడే మాట. అవును సార్. సో దానికి తోడు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక 1 year పాటు ఎవరు బంగారం కొనొద్దు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది దెబ్బతో ఒక్కసారిగా ఈవెన్ మన సినిమా అనేది కూడా కొన్ని మీమ్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. కంప్లీట్గా ఒక వైరల్ అయిపోయినాయి ఆ మీమ్స్ కూడా. సో ఆ విధంగా చూస్తే ప్రైమ్ మినిస్టరే సినిమాకి ప్రచారం చేసినట్టు అలా కలిసి వచ్చింది సార్ మాకు. సో ప్రైమ్ మినిస్టర్తోనే ప్రచారం చేయించుకున్నారు సినిమాకి. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. సో మీకు సమంత బంగారం కంటే ఎక్కువగా? సమంత డెఫినెట్లీ మోర్ వాల్యుబుల్. మనుషులు ఎప్పుడు నాకు బంగారం కంటే ఎక్కువ విలువ సార్. అండ్ డెఫినెట్లీ సమంత తోటి 15 years ఫ్రెండ్షిప్, వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది. వండర్ఫుల్ యాక్టర్, మనందరికీ ప్రెషియస్ యాక్టర్. సో ఎస్, బంగారం కంటే ఎక్కువ. సో ఎలా జబర్దస్త్ స్టార్ట్ అయిన మీ జర్నీ? జబర్దస్త్ స్టార్ట్ అయిందా? కాదు సార్, జబర్దస్త్ స్టార్ట్. సారీ, మర్చిపోయాను. అవును, కరెక్ట్. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఓ బేబీ మీదుగా ఇప్పుడు మా ఇంటి బంగారం దాకా వచ్చింది. మధ్యలో శ్యామ్ జామ్ అది ఓకే, అది సినిమా కింద కౌంట్ కాదు కాబట్టి ఏదైనా మీ ఇది. అవును సార్. సో ఈ ఎంటైర్ జర్నీలో సమంతకి మీకు ఆ అనుబంధం ఎప్పుడు బాగా బలపడింది? సార్ బిగినింగ్ నుంచి ఉండింది. బట్ ఒక బాగా బలపడింది యాక్చువల్గా ఓబీబీ టైంలో సార్. అంటే ఇప్పుడు సినిమా మీకు బెంచ్ మార్క్ అవ్వచ్చు, కానీ మధ్యలో లైఫ్ కూడా ఉంది కదా సార్. సో ఆ టైంలోనే మొత్తం అసలు 15 yearsలో మేబీ ఒక ఫస్ట్ 5 yearsలోనే బాగా బలపడింది సార్. అంటే తన కెరీర్లో ప్రతి అప్ అండ్ డౌను మీరు ప్రత్యక్ష సాక్షిగా. సో ఏంటి తన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనకు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. అసలు అంటే ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వడం కూడా చూశాను నేను. బట్ ఏంటంటే ఈ అమ్మాయి మనకి సిల్వెస్టర్ స్టాలోన్ సినిమా ఉంటుంది చూడండి, రాకీ. కొడితే మళ్ళీ పైకి లేస్తాడు, కొడతాం మళ్ళీ లేస్తాడు, కొడతాం మళ్ళీ లేస్తాడు. దట్ ఈస్ సమంత సార్. లేగుస్తుంది అమ్మాయి ప్రతిసారి. అండ్ దట్ ఈస్ హర్ స్ట్రెంగ్త్. అండ్ చాలా అంటే ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా జీవితం నుంచి ఏం నేర్చుకున్నాం అనేది ఒకటి ఉంటుంది తనకి ఎప్పుడు. సో ఆ గ్రోత్ కనబడుతూ ఉంటుంది మీకు మనిషిలో కూడా. సో స్పిరిచువల్ గ్రోత్ అవ్వచ్చు, పర్సనల్ గ్రోత్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. చాలా చాలా నేర్చుకుంది, చాలా మారింది మనిషి.
బట్ వెరీ 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 స్ట్రాంగ్, వెరీ ఫోకస్డ్ పర్సన్. సో అది ఆమె బలం. హనుమంతుడి బలం హనుమంతుడు తెలియదు అంటారు కదా, తనకు కూడా తెలియదు. సో తెలుసుకుంటా ఉంటుంది. ఓకే. ట్రైలర్లో ఒక కుటుంబంలోకి ఎంటర్ అయిన యువతి అక్కడ ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగా వాళ్ళందరినీ తన వైపుకి తిప్పుకోవటమే కాదు, అసలు ఆ కుటుంబానికి అండగా నిలబడటం అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇది మనం చాలాసార్లు చూసిన కదనే, చాలా చూసింది సార్, చూసింది అయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కరెక్ట్. ఇది బేసిక్గా మనము ఈ ఫార్మాట్ని హీరో సినిమాల్లో చూసాం. హీరోయిన్కి వచ్చేటప్పటికి డైనమిక్ ఎట్లా మారింది, ఎమోషనల్ స్టేక్స్ ఏంటి అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది సార్. సో ఆ సేమ్ హీరోస్ తోటి చేసిన ఫార్మాట్ కనుక మనం దాన్ని చిన్నగా ఒక అమ్మాయిని అక్కడ పెడితే దాంతో ఏం అలజడి క్రియేట్ అవుద్ది, అక్కడ ఏమేమి మార్పులు వస్తాయి, దాని ఫ్లేవర్ ఎలా మారుతుంది. అదే సార్. అంటే కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి కదా, అందంగా ఉండాలి, వంట చేయాలి, అందరినీ మెప్పించాలి, ఇవేమీ నాకు రావే అనే ఒక డైలాగ్ ఏంటి? ఇది బేసిక్గా 1980s సెట్ అయిన సినిమా సార్. యాక్చువల్గా అప్పటిది టైం పెట్టినా అప్పటికి ఇప్పటికీ కొంత మార్పు ఉంది, కానీ ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. ఒక అమ్మాయి నుంచి ఏం కోరుకుంటాం, ఒక అత్తగారు కానీ ఏది కానీ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇంటి కోడల నుంచి. ఓకే, అందరినీ చక్కగా చూసుకోవాలి, వంట వచ్చా అని అడుగుతారు ఫస్ట్. ఎవరైనా సరే, మీరు సాఫ్ట్వేర్ అవ్వండి, డాక్టర్ అవ్వండి, అడుగుతారు కదా సార్. ఎందుకని ఇప్పుడు కూడా నెమ్మదిగా అడుగుతారు, అప్పుడు చాలా ధీటుగా అడిగేవాళ్ళేమో. ఇప్పుడంతా అబ్బాయిలను అడుగుతున్నారండి. అడుగుతున్నారేమో సార్, అడుగుతున్నారు డెఫినెట్గా. నేను అదే అన్నాను, కొంత మార్పు వచ్చింది, కానీ అంటే మనము ఆ మార్పు కూడా ఎగ్జాక్ట్గా సిటీస్ అక్కడ వర్కింగ్ ప్రొఫెషన్స్లో అయ్యింది సార్. మీరు Tier 2, Tier 3 టౌన్స్కి వెళ్తే ఇంకా అది మారలేదు సార్. సో అండ్ ఎస్పెషలీ మీరు వర్కింగ్ కాదనుకోండి, 100% మీకు ఇవి రావాలని ఫిక్స్ అయిపోతారు. సో ముగ్గులు రావాలి, పూజలు రావాలి, వీళ్ళతోటి ఇమ్మడాలి. ఒకటి కొన్నిసార్లు ఇప్పుడు చెప్పకపోయినా ఉంది సార్ ఎక్స్పెక్టేషన్. ఎందుకు అంటే మన అమ్మలు అందరూ మనకు వంట చేసి పెడతారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మ చేసింది ఏదో వంటకం ఉంటుంది. మా ఆవిడ కూడా ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది లోపల. అది అంటే కంపారిజాలు జనరల్గా ప్రతి ఇంట్లో ఉంటాయి, పక్కింటి ఆవిడని చూసి నేర్చుకోలేదని. ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, వదిన చూసి నేర్చుకోవే. సో ఇది క్వైట్ కామన్ కదా ప్రతి కుటుంబంలో ఈ కంపారిజాలు అనేవి. సో ఈ జనరేషన్లో వాళ్ళకి అది ఎలా అర్థం చేసుకుంటారు సార్? జనరేషన్లు ఎంత మారినా ఫ్యామిలీ రిలేషన్షిప్ సేమ్ సార్, ఈక్వేషన్స్ ఆర్ సేమ్ సార్. తోటి కోడలు ఇద్దరు ఉంటే ఇద్దరి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది సార్. ఇక్కడ వంటల్లో అవ్వచ్చు, ఇక్కడ బయట. తోటి కోడలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటాం అనేది ఇప్పుడు లేదు కదా అసలు. లేకపోయినా ఇప్పుడు ఏమంటే ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలుస్తారు కదా సార్. ఆ వారం రోజులన్నా కలిసి ఉంటారు. ఈవిడేం చీర కట్టుకుంది, ఆవిడేం చీర కట్టుకుంది, ఆవిడేం నగేసుకుంది, ఈవిడేం నగేసుకుంది, ఆ పోటీ ఎక్కువ, ఆ పోటీ ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు పోటీ సార్. సో ఆ మెజర్మెంట్లు, ఆ ఎమోషన్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. బికాజ్ మన ఇండియన్ సాంప్రదాయం, మన ఇండియన్ కల్చర్ కొన్ని మారకూడదు కూడా. సో ఆ రిలేషన్షిప్స్ ఇప్పటికి అమెరికాలో అయితే ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్స్లోకి ఉంటున్నారు, కానీ ఇప్పటికీ మనకు చాలా మందికి పేరెంట్స్ ఇంట్లో ఉంటున్నారు కదా సార్. సో కొన్ని మనకి ఇంకా మారలేదు. సో ఆ 80sకి ఇప్పటికీ లాట్ ఆఫ్ ప్యారలల్స్ ఆర్ స్టిల్ దేర్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఇంతకుముందు విజయశాంతి గారి సినిమాలు ఉన్నాయి, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా మంది చేస్తున్నారు, బట్ హీరోయిన్ యాక్షన్ కూడా చేయటం అనేది విజయశాంతి గారి తర్వాత చాలా రేర్. ఈ సినిమాతో సమంత దానికి దాన్ని ఏమంటాము, ఒక ల్యాండ్ మార్క్ లాగా ఫిల్మ్ అవుతుందేమో సమంతకి అనేది నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు అంటే ఒక డైరెక్టర్గా మీ అనాలిసిస్ ఏంటి? ఐ హోప్ సో సార్. అంటే నా బిడ్డ గురించి నేను చెప్పుకోకూడదు, నా సినిమా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ డెఫినెట్గా తను చాలా బాగా చేసింది. అండ్ ఈ సినిమా అయిన తర్వాత మీ నోటి నుంచి ఆ మాట రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కొత్త బెంచ్ మార్క్ అవ్వాలనేది. అండ్ షీఈ్ వెరీ వెల్ ట్రైన్డ్ సార్. తన స్టంట్స్ తనే చేస్తుంది. అండ్ మీరు ఆ బస్ ఫైట్లో కూడా చూసారు కదా, నాకు కిక్ ఉంది సార్. ఆ రోజు యాక్చువల్గా మేము ఒక స్టంట్ ఆర్టిస్ట్ని తెప్పించి పెట్టాము సార్. ఎందుకంటే సేఫ్టీ, ఎందుకంటే ఆర్టిస్ట్కి దెబ్బ తగిలిందంటే షెడ్యూల్ అవుట్.
తను బస్ లోపలికి వచ్చింది సార్, అక్కడ ఉంది లీ ఉన్నాడు లోపల, నేనున్నాను. వచ్చి ఒక్కసారి నేను ట్రై చేయొచ్చా అంది. అంటే ఒకసారి ఒకళ్ళక్కడ ముఖం చూసుకున్నాం, పోన్లే ట్రై చేయని అన్నాను. అంటే ఒక్కసారి ఒక 2 1 2 అట్లా అతను చూపించాడు, తను ఒక 2 సార్లు అలా చేసేద్దాం అందండి. తక్కువ చేసేసింది సార్, షాక్ అసలు. సో నాకు కూడా ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేయడము దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. సో నాకు ఎక్సైటింగ్ అసలు చూడటం కూడా. అండ్ వర్కింగ్ విత్ శామ్, అఫ్ కోర్స్ రాజ్ గారు ఉన్నారు, హూ హెస్ ఆయన ఇంతకు ముందు శామ్తో యాక్షన్ చేస్తున్నారు, ఫ్యామిలీ మ్యాన్ అవి చేశారు. సో హీ వాజ్ వెరీ మచ్ దేర్. అండ్ బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ టు షూట్ యాక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎలా అండి ఈ ప్రాజెక్టు అసలు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కర్త కర్మ క్రియ మీరేనా? అంటే డైరెక్టర్గా అంటున్నారు, డైరెక్టర్ నేనే సార్, డైరెక్ట్గా నేనే. సో ఏమైందంటే రాజ్ గారు ఎప్పుడో ఒక కథ అనుకున్నారండి. నాకు సమంత గారు కూడా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో చెప్పారు. అప్పుడు సాయి పల్లవితోటి ఒక కథ అనుకుంటున్నాము, నువ్వు చేస్తావా అని అన్నారు. అప్పుడు ఏదో టైటిల్ పెట్టారు, మిస్ గుంటూరు ఏదో పెట్టారు అప్పుడు. అది అప్పుడు ఇంత యాక్షన్ లేదు అందులో, కొంచెం వేరేగా ఉండింది. లైన్ చెప్పారు, భలే ఉంది అనుకున్నాను. రాజు ఇంకా రాస్తున్నారు కదా, నేను చెప్తాను నీకు అని అన్నారు. సో అది ఆ తర్వాత మళ్ళీ అది కుదరలేదు. దెన్ పోస్టర్ పెట్టారు. పోస్టర్ పెట్టే టైంకి, అప్పటికి ఫస్ట్ పోస్టర్ పెట్టే టైంకి ఇంకా డైరెక్టర్ని డిసైడ్ చేయలేదు, దే వర్ స్టిల్ డిస్కసింగ్. అప్పుడు సమంత గారు ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఇది ఉంది ఇప్పుడు. సో వాళ్ళు అనుకున్న టైంకి లైను బేసిక్ బ్లాక్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే వర్క్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, సో నువ్వు చేస్తావా అన్నారు. అంటే షూర్ చేస్తాను. అయితే రాజ్ స్టోరీ ఇది. సో వాళ్ళ వర్కింగ్ ఫార్మాట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే రాజ్ గారు మీకు తెలుసు డీకే గారితో కలిసి పనిచేశారు. రాజ్, డీకే, సీత గారు ఎప్పుడు రైటింగ్ కూడా చేస్తారు. సో వాళ్ళది ఒక చాలా డెమోక్రాటిక్ ఫార్మాట్ ఉంటుందండి. అంటే రాజ్ అండ్ డీకే డైరెక్టర్, సీత కూడా రైటర్, కానీ ముగ్గురు అక్కడ హెడ్ ఫోన్స్ తోటి ఉంటారు అక్కడ సెట్స్లో. ఏదైనా వ్యాలిడ్ పాయింట్ ఉంటే సీత గారు కూడా చెప్తారు. అంటే అక్కడ పెద్ద ఈ ఈగోస్, ఈ ఇష్యూస్ ఏం లేవు. సో చాలా డెమోక్రాటిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్. సో సమంత గారు చెప్పారు నాకు, ఇలా ఫంక్షన్ చేస్తాము, నీకు ఓకేనా అని చెప్పారు. అయితే ఓకే అన్నాను, స్టార్ట్ చేసాము. బిగినింగ్లో నాకు కూడా అలవాట్లేదు, అంటే ఏదన్నా అంటే టక్మని చేసేసుకొని వెళ్ళిపోతా నేను. సో నేను రాజ్ గారిని అడిగాను, ఇప్పుడు ఎట్లా ఫంక్షన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం లేదని, నువ్వే డైరెక్టర్వి, నువ్వే కాల్ చేస్తావు, ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం, నేనన్నా నేను కన్విన్స్ చేయాలి, నువ్వన్నా నన్ను కన్విన్స్ చేయాలి, అంతకంటే ఏం లేదు. సో ఇట్ వాస్ వెరీ సింపుల్. ఇంకా అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లమే లేదు. అండ్ ఆయన అసలు చాలా ఎవరన్నా ఇప్పుడు మా రైటర్స్ ఉన్నారు, వసంత్ మరింగంటి అండ్ ప్రహాస్ బొప్పిడి. సో వాళ్ళు ఇద్దరు కూడా ఎనీబడి కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది మనం ఆన్సర్ చేయగలగాలి, ఆ ఆన్సర్ లేకపోతే అది మనం ఆలోచించాలి. సో ఇట్ వాస్ దట్స్ హౌ వీ ఫంక్షన్ సార్. మరి ఎలా సాయి పల్లవి అనుకున్నది మళ్ళీ సమంత ఎలా మార్చాము సార్? అది అప్పుడు సాయి పల్లవి అనుకున్నప్పుడు అది కొంచెం వేరే, ఎంత యాక్షన్ టింజ్ లేదు అప్పుడు కథలో. సో అప్పుడు ఆవిడ టైం లైన్ చాలా ఫుల్ ఉండింది. సో అప్పుడు తర్వాత దాన్ని ట్వీక్ చేశారు టోటల్గా, సమంత గారికి చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి. అప్పుడు ఆవిడకి చెప్పి మీరే చేయండి అని చెప్తే అప్పుడు సరే ఓకే అయితే అన్న. సో సమంత జీవితంలో రాజ్ ఎంట్రీకి ముందు, ఎంట్రీ తర్వాత అని డివైడ్ చేయొచ్చా లైఫ్ని? అంటే ఎప్పుడు డివైడ్ చేయొచ్చా అంటే ఆటోమేటిక్గా ఉంది కదా సార్. అవుద్ది, అంటే నేను అనేది అంటే కెరియర్ గురించి చెప్తున్నాను. కెరియర్ గురించి ఎందుకు? లైఫ్ కెరియర్ అంటే సార్ రాజ్ గారు కెరియర్ వాజ్ ఓన్లీ విత్ ఫ్యామిలీ మ్యాన్ సార్. సో దట్ వాజ్ అనదర్. ఆవిడ మీరు అలా చెప్తే హిందీకు వెళ్ళిన థింగ్. అంటే దానికి ముందు కూడా సమంత గారు ప్రూవెన్ యాక్టర్, ఆల్రెడీ తనకు ఒక చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి, ప్రూవెన్ యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఎస్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఇంట్రడక్షన్ టు యాక్షన్ అనుకోవచ్చు అది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ఫ్యామిలీ మ్యాన్. అండ్ ఆ తర్వాత హనీ బన్నీ కూడా చేశారు. సో దట్ ఈస్ దేర్. సో ఈ సినిమాకి రాజు గారు ప్రొడ్యూసర్ కూడా. హీఈస్ అ ప్రొడ్యూసర్ అండ్ హీఈస్ ద స్టోరీ అయిందండి. అంటే ప్రొడ్యూసర్గా రాజు గారి ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయి వరకు ఉంది? ఆయన ఒక డైరెక్టరు. అవునండి. ఇంటర్ఫీరెన్స్ ఏ స్థాయి వరకు ఉంది?
నేను అదే అంటున్నాను సార్, మీకు ఇప్పుడే మీ మీరు మొత్తం explain ప్రాసెస్ చేశారు, ఎక్స్ప్లెయిన్ yeah. చేసినందుకు ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను షార్ట్ తీస్తున్నాను, నువ్వు ఆగు నందిని, నేను అది కాదండి ఈ లెన్స్ మార్చండి, అది ఎప్పుడు జరగలేదు ఇప్పుడు సార్. అది ఎప్పుడు జరగలేదు. అది దట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ థింక్ ఈ మనిషికి పని రాదు నేను చెప్పాలి, అప్పుడు ఆయనే చేసుకోవచ్చు డైరెక్టర్. ఆయన డైరెక్టర్గా పేరు వేసుకోవచ్చు కదా సార్. దే వర్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీబడీస్ రూల్స్. సో నన్నెందుకు తీసుకొచ్చారు, నేనేం వాల్యూ తీసుకొస్తాను సినిమాకి అని దే వర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. నా స్ట్రెంగ్స్ ఏంటి అని తీసుకొచ్చాను. నేనెందుకు చేశాను అంటే ఇప్పుడు నేనేమైనా కొత్తగా చూసుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలంటే నాకు ఎక్కడ ఉంటుంది సార్? నాకు ఇప్పుడు నేను ఒక 15 years నుంచి వచ్చేస్తున్నాను. ఒక రకంగా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఎలా వస్తుంది? కొత్త వాళ్ళతో పనిచేస్తే, కొత్త ప్రొడ్యూసర్స్ తోటి, కొత్త స్టోరీ రైటర్స్ తోటి పనిచేస్తే, కొత్త యాక్టర్స్ తోటి పనిచేస్తే, నాలో నేను ఏదైనా కొత్తగా చూడడానికి, కొత్త కోణం అర్థం చేసుకోవడానికి నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బికాజ్ సినిమా నాకు ఈగో ట్రిప్ కాదు సార్. సినిమా నాకు జర్నీ. సో నేనేం నేర్చుకుంటున్నానని కూడా ఉండాలి కదా సార్. నాకు ఇది అస్తమానం ఇది ఎన్ని కోట్లు చేసింది, నేను ఎంత రెమ్యునరేషన్, అది కాదు సార్ నా గేమ్ అసలు సినిమాలో. నేను సినిమాకి నేను ఎంత ఎదిగాను అనేది కూడా ఉంటుంది కదా సార్. సో నేను ఎదగాలంటే నేను కొత్త వాళ్ళతో నేర్చుకునే ఆపర్చునిటీ దొరికినప్పుడు రాజ్ గారు వాజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ టు కొలాబరేట్ విత్. ఎందుకంటే ఆయన చేసిన సినిమా కానీ వర్క్ కానీ నేను ఎప్పుడు నాకు ఆపోజిట్గా లేదు. చాలాసార్లు మన వే ఆఫ్ థింకింగ్ వాళ్ళది కంప్లీట్ మ్యాచ్ అవ్వదు, వేవ్ లెంగ్తే మ్యాచ్ అవ్వదు. ఇక్కడ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్గా, కొంచెం డిఫరెంట్ బట్ సేమ్ దారిలో ఉన్నాం. సో అలాంటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ టు కొలాబరేట్. అండ్ ఆయన కూడా చాలా అసలు ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. సో సమంతో మీరు ఇంతకుముందు తీసిన సినిమాలకి ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఈ సినిమాకి సమంత హర్సెల్ఫ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో ఆ ప్రొడక్షన్ వైజ్గా చూసుకుంటే మీరు ఫీల్ అయిన కంఫర్ట్ లెవెల్స్ ఏంటి ఈ సినిమాకి? సార్ అందరికీ ఏం కావాలనేది తెలుసు, మేము ఎంత బడ్జెట్లో చేయాలనేది తెలుసు. సో నేను యాజ్ అ డైరెక్టర్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ బడ్జెట్ సార్. నేను ఇప్పుడు సినిమాని ఒక జగన్ గారి నుంచి నేర్చుకుంది, ఏం చేసినా కూడా మనం ఈ నంబర్ ఆఫ్ డేస్ ఇంత టైంలో చేయాలనేది. సో అందరం ఒకే పేజ్లో అలైన్ అయి ఉన్నాం సార్. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్, అసలు అటు నుంచి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అపార్ట్ ఫ్రమ్ సమంత, వాట్ ఆర్ ద అదర్ క్యారెక్టర్స్ ఏంటి ఈ సినిమాలో హైలైట్ అయ్యే క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి? సార్ డెఫినెట్గా గుల్షన్ దేవయ్య గారు ఉన్నారండి, హీ ప్లేస్ అ వెరీ ప్రామినెంట్ రోల్. దెన్ దిగాంత్ గారు ఉన్నారు, హూ ప్లేస్ సమంత గారి హస్బెండ్ ఉన్నారు. దెన్ శ్రీముఖి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, మీరు చూసే ఉంటారు, తోటికోడల రోల్. దెన్ గౌతమి గారు ఉన్నారు. అండ్ సమంత గారి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టరు మంజు కుట్టిల్ ఉంది, సూర్యకాంత్. చాలా అసలు మీకు మంచి సర్ప్రైజ్ వస్తుంది. గవిరెడ్డి గారు చాలా మంచి వేషం వేశారు. సో ఆ సపోర్టింగ్ కాస్ట్లో కూడా ఊరికే అలాగా అని పెట్టలేదు సార్. మంచి క్యారెక్టర్స్ ఉన్నారు, గీత ఉంది, ఆర్యన్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రీజన్, ఒక విలువ ఉంది సార్ అందులో, ఊరికే అలా నించోబెట్టలేదు. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ వన్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ డెఫినెట్లీ. అంటే గుల్షన్ దేవయ్య కానీ దిగాంత్ కానీ వాళ్ళ అంటే తెలుగు సినిమాల్లో ఇంతకుముందు 2-3 సినిమాల్లో వాళ్ళు డబ్బింగ్ సినిమాలతో కనిపించడం కానీ జరిగింది. సో వాళ్ళ సెలెక్షన్ కంప్లీట్గా అంటే మెయిన్ లీడ్స్కి వాళ్ళని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? మీరు సినిమా చూస్తే మీకు జస్టిఫై అవుతుంది సార్. మనం సినిమా అయ్యాక ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. మీరు అప్పుడు నాకు ఇది ఇలా జరిగింది, ఇది దీని వెనకాల ఏంటని అప్పుడు అడగండి సార్. ఓకే, డెఫినెట్లీ ఐ థింక్ వీ హ్యావ్ కాస్టెడ్ ద ఫిల్మ్ పర్ఫెక్ట్లీ సార్. మీరే చెప్తారు. సంతోష్ నారాయణ్ ఈజ్ ఫస్ట్ టైం కదా మీరు తనతో వర్క్ చేయడం? ఫస్ట్ టైం సార్. సంతోష్ నారాయణ్ ఈజ్ అ జీనియస్ మ్యూజిక్ డైరెక్టర్ సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక సమ్వేర్ గాడ్ గిఫ్టెడ్ పర్సన్. అండ్ ఈ సినిమాకి ఒక ఏమంటారు, ఒక చిన్న ఫైర్ ఉన్న మ్యూజిక్ కావాలి సార్. అంటే టైటిల్ ఎంత ప్రశాంతంగా ఉందో అంత ఎనర్జీ, అంత క్రేజీనెస్ కూడా ఉంది సినిమాలో. సో ఈ ప్లెజెంట్నెస్తో పాటు ఆ కాస్త పైత్యం కూడా కావాలి. సో అది పర్ఫెక్ట్ మిక్స్ సంతోష్ నారాయణ గారు. సో అది అంటే బీజిఎంలో అది కనిపించిద్దా? 100% బీజిఎంలో వస్తుంది. ఇంకా మేము ఇంకో 2 సాంగ్ డ్రాప్స్ కూడా ఉంటాయి, అవన్నీ మీకు కనపడుతుంది. అంటే బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ సోల్ అండ్ మ్యాడ్నెస్
అన్నీ ఉంటాయి. హెల్త్ పరంగా చూస్తే సమంత కంప్లీట్గా సెట్ అయినట్టేనంటే మీరు ఇందులో ఫుల్ యాక్షన్ పార్ట్ కూడా చేయించారు. బాగా కనపడుతున్నారు సార్ మీకు. ట్రైలర్ చూసి మీరు ఆ ప్రశ్న నన్ను అడగటం భావ్యమా చెప్పండి. మీరు నేను చేయలేని పనులన్నీ చేస్తారు ఆవిడ. అవునా? ఆఫ్ కోర్స్. అంతకుముందు మనం చూసాం చాలా వీడియోలు కూడా ఆవిడ జిమ్లో వర్కౌట్ చేసినవి అన్నీ. కాకపోతే కొంత అనారోగ్యానికి గురైన తర్వాత మళ్ళీ కోలుకునే టైంలో ఇలాంటి యాక్షన్ చేయించారు కదా, అందుకని అడుగుతున్నాను నేను. సార్ చేపించింది ఎవరు సార్? నేను, వాళ్ళ ఆయన ఇంకో ప్రొడ్యూసర్. సో ఆర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ప్లస్ హస్బెండ్ చేయించారంటే సార్ ఆవిడ ఫిట్ ఉంటేనే కదా సార్ చేయించేది మేము. 100%. అంటే కొంతమందికి ఎంతూజియాజం ఉంటుంది, ఫిట్ లేకపోయినా చేయాలనే తపన ఉంటుంది. లేదు సార్, మనం దేశం కోసం స్వాతంత్రం కోసం ఏం చేయట్లేదు సార్, సినిమా చేస్తున్నాం సార్. అంత రిస్క్ తీసుకొని చేయాల్సిన పని లేదు మరి. ఎందుకు సార్? నాకు అంటే ఈ క్వశ్చన్ కొంచెం ఎవేగా వెళ్ళి అడుగుతున్నా. జనరల్గా సినిమాల్లో స్త్రీ పాత్రల మీద అంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు వాళ్ళు ఆ హీరోయిన్ క్యారెక్టర్లు డిజైన్ చేస్తారు. కాదు సార్, ఫస్ట్ రైటర్ డిజైన్ చేస్తారు. రైటర్ సబ్జెక్ట్ ఇస్తాడండి. సబ్జెక్ట్లోనే ఆ సబ్జెక్ట్కి అంటే స్క్రీన్ ప్లే అనేది మీరు, నేనేమంటున్నానంటే ఒక కథ ఎన్నుకుంటున్నప్పుడే మీకు టోనాలిటీ సెట్ అయింది సార్. ఓకే, రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత ఉంటుంది. రైట్, కరెక్ట్. ఆర్టిస్ట్ ఏంటి, చెప్పిన పని చేసి వెళ్ళిపోతారు. తనకు వాళ్ళకి ఏం కావాలో అది యాక్ట్ చేసి సెలెక్షన్లో ఉంటారు కదా సార్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ సార్, నేను మీకు వచ్చి కథ చెప్పాను, మీరు నాకు నచ్చింది మీరే కదా సార్ చెప్పేది నాకు. అంటే అందరికీ ఆ ఫ్రీడమ్ ఉండదు కదండి. ఎక్స్ప్రెషన్ అంటే నాకు ఇది నచ్చలేదు అని చెప్పేంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఫ్రీడమ్ అందరికీ ఉంది సార్. ఆ ఫ్రీడమ్కి ఒక కాస్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పెద్ద డైరెక్టర్ అనుకోండి, మీరు అప్కమింగ్ ఆర్టిస్ట్ అనుకోండి, మీకు ఒకటి నచ్చలేదు, మీకు నచ్చలేదు అంటే సరే అయితే నేను ఇంకొని పెట్టుకుంటాను అంటే దానికి ఒక కాస్ట్ ఉంది. అంటే మీకు ఫ్రీడమ్ లేదని మీరు అనకండి, మీకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఆ స్టెప్ చేసుకునే ధైర్యం ఉందా, ఆ పరిస్థితులను ఎన్నుకునే స్తోమత ఉందా మీకు? ఈ రెండు వస్తాయి, అంతే కదా సార్. మన తెలుగు సినిమాల్లో స్టార్డమ్ ఉన్న సినిమాల్లో హీరోయిన్స్ కి ఆ ఛాన్స్ ఉందా? నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే పదే చెప్తున్నాను. మీకు ఆ సినిమా వదులుకునే అవకాశం ఉంది, వదులుకోండి. మీకు డబ్బులు కావాలి. నేను అదే అంటున్నాను సార్, మీరు ఫ్రీడమ్ ఉందా అన్నారు. అంటే ఎవడు గన్ పెట్టుకొని మీరు చెయ్యాలి అని చెప్పట్లేదు కదా సార్. మా అయితే మీరు 2 కోట్లు అంటారు సార్, నేను చేయను అంటారు. మీరు ఇదిగో అమ్మా కాదు, ఇంకో ₹1 కోటి తీసుకు చెయ్యి బాగుంటుంది అని అంటాను. మీరు కాదనే ధైర్యం ఉందా మీకు? మరి అయిపోయింది, మరి ఇంకెక్కడ ఫ్రీడమ్ సార్? మీరు కాదనండి. ఎందుకంటే కాదన్న హీరోయిన్స్ ఉన్నారు సార్, ఎందుకు లేరు? చాలా రేర్ కదా, 99% ఎవరు. నేను అదే అంటున్నాను సార్. సో మీరు ఫ్రీడమ్ లేదని అనకండి సార్, అది ఎన్నుకునే ధైర్యం తక్కువ మందికి ఉందని చెప్పండి సార్, అది నేను ఒప్పుకుంటాను. సో నిజమే, ఆ ధైర్యం అయితే నాకు తెలిసి మన తెలుగులో ఎవరికి లేదు. తప్పేం లేదు సార్, మీకేం కావాలో మీరు చేయొచ్చు. ఇక్కడ ఏం రూల్ ఏం లేదు కదా. అంటే ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ మీద విమర్శలు వచ్చినప్పుడు ఒక్క క్యారెక్టర్ చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు కదా, అందుకని. సార్ టార్గెట్ జనాలు ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు అనేది మనకు కంట్రోల్ లేదు సార్. ఒక ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే జనాలు ఏమైనా అనగలరు సార్. యూ కెనాట్ పుట్ ఎ రూల్ దట్ మీరు ఇదే అనండి, మీరు అదే అనండి, మీరు అనండి, మీరు అనకూడదు, అది లేదు కదా సార్. మీరు ప్రోడక్ట్ పబ్లిక్లోకి వదిలేశారు అంటే ఎవడైనా ఏదైనా అనొచ్చు, ఏ రాయైనా వేయచ్చు. అది నిలబడి తీసుకునే ధైర్యం మీకు ఉండాలి. ఇప్పుడు నేను జబర్దస్త్ చేసినప్పుడు బండబూతులు తిట్టారు సార్, నేను అవునండి తప్పు నాదే, నేను మేడ్ బ్యాడ్ ఫిల్మ్, మీ అందరిని డిసప్పాయింట్ చేశాను, తీసుకున్నానుగా, అంతే. ఎందుకు అలా ఎలా అంటారండి, నేను అలా మొదలైన చేశాను, నేను మరీ అంత బ్యాడ్గా తీయలేదు డైరెక్టర్ అంటే ఎవడు పెట్టమన్నాడు పబ్లిక్లో సినిమాని. సో నేను ఇఫ్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, మీరు నాకు ఫేమ్ ఇచ్చినప్పుడు, నాకు మంచి పేరు ఇచ్చినప్పుడు, నేను అక్కడ నిలబడి మీరు తిట్టితే కూడా నేను పడాలి. నేను పడను అన్నప్పుడు మరి అది కూడా తీసుకోవద్దు, అంతే కదా సార్. ఓకే. సో జబర్దస్త్ కాకుండా వేరే ఏ సినిమాకైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారండి? తిట్లా అండి, అన్ని మంచి చక్రంలో కొంతమందికి నచ్చలేదు సార్, కొంతమందికి విపరీతంగా నచ్చింది. బట్ అఫ్ కోర్స్ జబర్దస్త్ తిట్టినట్టు తిట్టలేదు, జబర్దస్త్ కోపం వచ్చింది జనాలకి. సో నాకు కూడా అంటే అది నా తప్పే.
సో ఎందుకు అనేది అనలైజ్ చేసుకున్నారా? నేను ఆ సినిమా చేయకూడదు, నా కథ కాదు అది. నేను ఎవరో మాటలు విని నేనేదో భయపడి భయంతో చేసిన సినిమా సార్ అది. భయంతో మీరు ఏది చేసినా బోల్తా పడతారు మీరు. సో నేనేమంటున్నా అంటే తప్పు ఎందుకండి భయం? అప్పటికే ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి. అవును సార్, నేను ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయి ఉంది నాకు అప్పుడు చాలా ఎందుకులేండి ఇప్పుడు అన్ని తోడాలు, చాలా ఇరుక్కున్నాను నేను అప్పుడు. సో కొన్ని చేయాల్సి వచ్చింది, చేశాను. బట్ అప్పుడు ఆ మెచ్యూరిటీ కూడా లేదు, ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, డైరెక్టర్స్ కౌన్సిల్ యూనియన్కి వెళ్ళొచ్చు, అది తెలీదు మనకి. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్ని ఎట్లా కాపాడాలన్న భయం వచ్చేసింది సార్. కానీ ఆ దెబ్బకి ఇంకా భయం పోయింది సార్. ఏముంది సార్, ఒక సూపర్ హిట్ ఇచ్చాం, ఒక అటర్ ఫ్లాప్ ఇచ్చాం, ఇంకా అంతకంటే ఏముంటుంది సార్. 0 అయింది, 100 అయింది, మధ్యలో ఇంకెక్కడ కొట్టుకుంటాం, అంతే కదా సార్. అంతే కదా. కాదండి, 15 years కెరియర్ కదా, హార్డ్లీ చేసింది 8 సినిమాలు. అవును. ఏంటి ఈ స్లో ప్రాసెస్ ఏంటి అసలు? రైటింగ్ స్పీడ్ ఒకటిని ఏమో సార్, నాకు ఎక్కించడం రాదేమో ప్రాజెక్టులు. అదొక ఆర్ట్ డెఫినెట్గా. వెళ్ళి తొందరగా హీరోలను ఒప్పించి చేయడం, అది నేను నిజంగా మొన్న వెంకీ అట్లూరి గారికి చెప్తాను, అసలు అరే నేను వచ్చి నీ దగ్గర క్లాసెస్ తీసుకోవాలి, ఒక టైం వెంటనే ఒకటి ఎక్కిస్తా, ఒక టైం వెంటనే ఒకటి ఎక్కిస్తా అంటే నవ్వుతున్నాడు. బట్ యా, సమ్ పీపుల్ హ్యావ్ దట్ న్యాక్. ట్రై చేశాను నేను. అంటే సబ్జెక్టులు దొరక కాదు, సబ్జెక్టులు రెడీగా చేసుకుంటారు మీరు. అవును సార్, మరి ఏమో సార్, అదంతే అలా కుదిరింది అంతే. ట్రై చేస్తాను, అంటే అంత గ్యాప్ రావాలని ఎప్పుడు కోరుకోను సార్. కానీ అయింది. పోతే ఒకటే నేను చేసుకున్న ప్రామిస్ ఏంటంటే, నేను ప్రతిసారి నా బెస్ట్ ఎఫర్ట్ ఇస్తాను, అండ్ ప్రీవియస్ సినిమా కంటే కొంచెం బెటర్ సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది నేను సక్సెస్ఫుల్ అయితే, తక్కువ సినిమాలు చేసినా పర్వాలేదు, మీకు గుర్తుండిపోయే కనీసం 4-5 సినిమాలు ఇస్తే ఐఎమ్ హ్యాపీ సార్. అది కాదు, ఒక హీరోకి మంచి హిట్ ఇస్తారు, ఆ తర్వాత ఆ హీరోతో ఏ సందర్భంలోనైనా మళ్ళీ అంటే సరే స్ట్రైట్గా అడుగుతా, ఎందుకులే, నాని గురించి, నానితో మీరు మంచి హిట్ ఇచ్చారు. సో అక్కడి నుంచి అతని కెరియర్ అలా పీక్స్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా లేకపోవడానికి ఏంటి? ఇప్పుడు నాని ఆ నాని కాదు సార్. సో నాని ఇప్పుడు పారడైజ్ ఈ రేంజ్లో ఉన్న నాని. సో డెఫినెట్గా నానికి సూట్ అయ్యే సబ్జెక్ట్ ఉంటే ఐ కెన్ గో అండ్ టెల్ హిమ్ సార్, అది ప్రాబ్లం ఏం లేదు. అది రావాలంతే చేతికి, ఆ టైంకి ఆయన ఫ్రీగా ఉండాలి. బికాజ్ నాని ఈజ్ ఆల్వేస్ 2-3 years ఇన్ అడ్వాన్స్ బుక్గా ఉంటాడు. సో అంతే, అంతకంటే ఏం లేదు. పర్సనల్గా అందరితో బాగుంటాం. యా, అది తెలుసు కదా నాకు, నేను అందుకే అడుగుతున్నా. ఇప్పుడు కలిసినప్పుడు కానీ అందరు బాగానే ఉంటారు. నేను ఎప్పుడూ ఒక యాక్టర్ని అనుకుని కథ రాయలేదు సార్. కథ రాసిన తర్వాతనే ఓహో ఎవరు ఫిట్ అవుతారు ఇందులో అని అనుకున్నాను. ఆ టైంకి చాలా జరగాలి సార్. ఆ టైంకి ఆ యాక్టర్ ఫ్రీగా ఉండాలి, వాళ్ళకి అది చేయాలనిపించాలి. ఆ టైం కొంచెం ట్రెండ్ మారుతుంది, ఇది కాదు అది చేయాలనుకుంటారు. సో ఇలాంటి ఎన్నో నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ కలిస్తే సినిమా ఉంది. కానీ గుడ్ థింగ్ ఏంటంటే సార్, 15 years తర్వాత కూడా మీ ముందు కూర్చొని ఒక రిలీజ్ పెట్టుకున్నాను కదా సార్, అది గెలిపే కదా సార్. 100% అది. అంటే నేను ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుందంటే, ఇవాళ రేపు ఒక సినిమా హిట్ కాగానే ఎమ్మటే స్టార్స్తో సినిమాలు చేస్తూ డైరెక్టర్స్ జర్నీ అనేది చూస్తున్నాం కళ్ళెదుట. సో 15 years తర్వాత కొన్ని మంచి హిట్స్ ఉన్నా కూడా ఎందుకు ఆ స్టార్స్ డోర్స్ అనేవి నందిని రెడ్డికి ఓపెన్ అవ్వలేదు అనేది ఏమో సార్. నేను బహుశా మరి స్టార్స్ అనేసరికి అది భారం వేరే సార్, అది వేరే రకమైన స్ట్రెస్, వేరే రకమైన ప్రెషరు, ప్లస్ ఒక చాలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. నాకు కథలు ఇష్టం సార్, నాకు కథలు ఇష్టం. నాకు ఆ స్టార్ తోటి చెయ్యాలి అన్న గుల కంటే కూడా గ్రేట్ యాక్టర్స్ తోటి చెయ్యాలి, మంచి కథలు చెప్పాలి, ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాలనే అది ఎక్కువ నాకు ఉంది. బట్ చేయకూడదని ఏం లేదు సార్. ఐ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ దట్ బిగ్ సైజ్ స్టోరీ టు మౌంట్ ఇట్. అండ్ వాళ్ళకి ఆ టైంకి నేను అది క్యారీ చేయగలననే నమ్మకం కూడా వాళ్ళకు ఉండాలి, వాళ్ళ లైనప్లో స్పేస్ ఉండాలి. సో ఇది మామూలుగా ఎట్లా చేస్తారంటే, ఒక మిడ్ టియర్ హీరో తోటి ఒక 100 కోట్లు కొట్టి మళ్ళీ అట్లా స్టెప్ బై స్టెప్ అవుతుంది. అందరు బుచ్చిబాబు గారు నేనైతే ఎవరి పేరు చెప్పలేదు. డెఫినెట్గా ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. ఫస్ట్ సినిమా తోటి ఆయన 100 crores హిట్ ఇచ్చి నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారితో చేయడం, ఆయనకి సుకుమార్ సార్ ఒక మంచి అండగా కూడా నించున్నారు. మరి మీ గురువులు ఎవరు అండగా లేరా? అంటే నేను డైరెక్టర్ అయ్యే టైంకి వంశీ గారు ఆయన దాంట్లో ఉన్నారు. అంటే ఈ ఫార్మాట్ వేరు సార్, సుకు సార్ తీసుకొచ్చిన ఫార్మాట్ వేరు. ఆయన రైటింగ్స్ బ్యానర్ కింద పెట్టి చేసిన వే డిఫరెంట్ అంతా. ఓకే,
సో ఇప్పుడు మీకు పోటీగా అంటే మీరు బాగా ఎంకరేజ్ చేసి మీరు కానీ సమంత కానీ మంచి పుష్ ఇచ్చిన సినిమా దీవానా. అవును సార్. సో మీ మీద పోటీగా వస్తున్నారు వాళ్ళు, ఏంటి ఏం చేస్తాం సార్, వస్తుంది అంతే. అది కూడా మంచి సినిమానే సార్, మంచి సినిమా. ఐ విష్ దెమ్ వెరీ వెల్. నేనే వెళ్ళాను వాళ్ళ ఫంక్షన్కి, నేను చాలా హార్ట్ఫుల్గా మాట్లాడాను, మీరే చూసారు. ఐ స్టిల్ విష్ దెమ్ వెల్. మనం అంటే మన తెలుగు ఆడియన్స్ 2 మంచి సినిమాలు వస్తే 2 చూస్తారు సార్. 100%. ఏముంది, 2 కాదు 3 మంచి సినిమాలు వచ్చినా చూస్తారు. నేను కూడా వెళ్ళి దీవానా చూస్తాను సార్ డెఫినెట్గా. మొన్న హర్షిత్ నేను నేను రాత్రే కలిసాం. ఏంట్రా అంటే మ్యామ్ అన్నారు. పర్లేదులే, ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేద్దాం అని. ఓకే. సో యాక్చువల్గా నేను మీ సినిమాల్లో ఎక్కువగా స్త్రీ అస్తిత్వాన్ని ఎక్కువగా మీరు హైలైట్ చేస్తుంటారు కదా. ఈ మా ఇంటి బంగారంలో అలాంటి అంశాలు ఏమేమి ఉన్నాయి సార్? నేను అది ప్రత్యేకంగా హైలైట్ చేయాలని రాదు సార్, నాకు న్యాచురల్గా వచ్చేది. అదే నేను చెప్పేది. న్యాచురల్గా లేకపోతే బలవంతంగా ఇరిగించినట్టు ఉంటుంది కదా. అదే సార్, మన ఇంట్లో మన ఆడవాళ్ళ విలువ ఏంటనేది మనకు ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది సార్. ఒక కోడలు ఎలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషను, ఎలా కూడా ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంటుంది సార్. సో అదొక అంటే మెసేజ్ లాంటివి నేను ఎప్పుడు ఇవ్వను సార్. కానీ డెఫినెట్గా మన సినిమా చూస్తే మనకు మన ఇంట్లో మహిళలు కానీ, కొన్ని వాళ్ళు చెప్పే మాటలు కానీ, కొన్ని వాళ్ళు చెప్పుకోలేని మాటలు కానీ 2 తెలుస్తాయి సార్. ఓకే. సో ఇప్పుడు అంటే ఓటీటీలో వచ్చిన తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్స్ పోయినాయి, అన్నీ పోయినాయి. సో మీరు ఒక సిరీస్ కానీ ఏదన్నా అసలు ఐడియా ఉందా అసలు చేయాలి? స్టార్టింగ్ సార్ సూన్. ఇది అయిన వెంటనే ఆల్రెడీ రెడీగా ఉంది. రెడీగా ఉంది సార్. సినిమాగా ఏంటి, వాట్ నెక్స్ట్? సినిమాగా మోస్ట్ లైక్లీ విత్ వైజయంతి మళ్ళీ స్వప్న గారితో మాట్లాడుతున్నాను సార్. హోప్ఫుల్లీ వీ విల్ ఫైనలైజ్ సంథింగ్ సో. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ హోమ్ బ్యానర్ టు మీ. సో ఓకే అండి, థ్యాంక్ యూ. మీ మా ఇంటి బంగారం మనం ముందు అనుకున్నట్టే ఇదొక బెంచ్ మార్క్ సినిమాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మీదట ఈ 15 ఏళ్ల కెరియర్లో చేసింది 8. ఈ తర్వాత మీ కెరియర్ ఫుల్ బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. యా, చూసారు కదండి నందిని రెడ్డి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.